నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్. మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. విశాఖ తీరంలో నౌకాదళం మిలాన్ 2026 కార్యక్రమాలు. ఇక వార్తలోని వివరాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పర్వదినాన మహాదేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, దేశం ఎల్లప్పుడూ ప్రగతి పదంలో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో తెలిపారు. మహాశివరాత్రి కాశీ నుంచి రామేశ్వరం వరకు భారతదేశ శాశ్వతమైన, అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక సంప్రదాయానికి సజీవ చిహ్నంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. మహాదేవుడు, పార్వతీమాత ఆశీస్సులు అందరికీ ఆనందం, శ్రేయస్సును, ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవ మహాదేవుడు తన ఆశీస్సులను అందరిపై ఎల్లప్పుడూ కురిపించాలని, ఆయన ఆశీస్సులతో భారతదేశం అన్నింటిలో అభివృద్ధి చెందాలని మోదీ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తులు దీపాలు వెలిగించి శివుడిని పూజిస్తారని, రోజంతా ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ శివుడిని ఆరాధిస్తారన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినం అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం కలిగించాలని కోరుకుంటున్నట్లు తన సందేశంలో తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రం శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్ర భూమి అన్న ముఖ్యమంత్రి, భక్త సులభుడైన శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోందన్నారు. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. శివార్చన, జాగరణలతో మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో త్రికోటేశ్వర స్వామి వారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తరపున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చామని ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ఏదైతే రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, కార్యక్రమాలు బాధారు కానీ, మేము ఇచ్చే హామీలు అన్ని కూడా నెరవేర్చాము. అన్ని కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి, ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక
పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్ని కల్పించే ఏర్పాటు కూడా చేసాం. కింద కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి, పైన క్యూ లైన్స్లో కూడా పిల్లలకి చంటి పిల్లలు శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలను మంత్రి దర్శించుకున్నారు. ముందుగా శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మహిళలు సామూహికంగా చేస్తున్న లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన మంత్రి ఆధ్యాత్మిక చింతన అనంత ప్రశాంతతను అందిస్తోందన్నారు. అలాగే టెక్కలి మండలం రావి వలసలో ఉన్న అతి పురాతన శ్రీ ఎండల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఎంతో విశేష ప్రాశస్త్యత కలిగిన ఎండల మల్లికార్జున ఆలయంలో శివనామ స్మరణ మధ్య స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. మహాశివరాత్రి పండుగను రాష్ట్ర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పలు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. జిల్లాలో ఉన్న ప్రముఖ క్షేత్రాలను దర్శిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు శైవ క్షేత్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనమ రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. సంగమేశ్వర ఆలయం, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయం, తిరునాల తిప్పు వద్ద ఉన్న కాశీనాయన ఆశ్రమంలోని శివ పార్వతులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఉన్న తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈసా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే పల్లకీ సేవ, ఆదియోగి శివుడి ఊరేగింపు, రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. అలాగే రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల క్షేత్ర పాలకుడు గోగర్భం సమీపంలో వెలసిన రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా వేడుకగా అభిషేకం జరిగింది. రుద్రునికి మహాశివరాత్రి నాడు ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండపై వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రభలు ప్రఖ్యాతిగాంచాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బంజారా జాతి నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సేవాలాల్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు. ఆయన స్ఫూర్తితో గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా చర్యలు చేపట్టామన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రామ్జీ నాయక్ తాండాలో రామవత్ భీమా నాయక్ ధర్మిణి మాత దంపతులకి జన్మించారు. ఇది ఒక చరిత్ర. కానీ ఆయన చేసిన పని ఒక ఆరాధ్య దైవంగా అందరి గుండెల్లో మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. ఒక బంజారాల్లోనే కాకుండా అందరిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఆయన సిద్ధాంతాలు శాశ్వతంగా ఎప్పుడూ ఉంటాయి. సమానత్వం, సేవ, నైతికతే సేవాలాల్ సిద్ధాంతాలు. దేశమంతా తిరిగాడు. బంజారాస్ అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చారు. ఆయన అందించిన సేవలు ఆ రోజుటి నుంచి ఇప్పటికీ గుర్తున్నాయి. రోజు రోజుకి ఇంకా ఆయన మీద ఆరాధ్యం పెరుగుతూ వస్తూ ఉంది. 13, 14, 15 తేదీల్లో ఆయన జయంతి జరుపుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చాలా కీన్గా ఉన్నాం. ఒకటి, ఆయన చేసిన సేవల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో అనునిత్యం చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానాన్ని మనం నెమరు వేసుకోవాల్సిన బాధ్యత. సమసమాజ స్థాపనకు బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ కృషి మరువలేనిదని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా సేవాగఢ్ నందు నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ సంత్ సేవాలాల్ సమాజంలో ఉన్న అసమానతను రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారికంగా ప్రకటించి 50 లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సేవాలాల్ జీ అనేటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన కుటుంబం, మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి ఒక శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పట్లోనే ఆయన సమాజ స్థాపన కోసం, మానవతా విలువల కోసం గ్రామాల్లో పర్యటన చేస్తూ ఎన్నో రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారిని మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ఉంచుకోవాలి, ఏ విధంగా భవిష్యత్తు అందించాలని వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్లు పలు కార్యక్రమాలు నిర్వహించి వందే మాతర గేయ విశిష్టతను, చారిత్రాత్మక నేపథ్యాన్ని తెలియజేస్తోంది. దీనిపై పల్నాడు జిల్లా కోటప్పకొండ కింద ఉన్న ఆవరణలో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఆ విశేషాలను ఇప్పుడు చేద్దాం. వందే మాతరం భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించిన మహోన్నత గేయం. భారత మాతను స్తుతిస్తూ రాసిన ఈ దేశభక్తి గీతాన్ని బకిం చంద్ర చటర్జీ రచించారు. 1875లో రచించిన ఈ గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం యావత్తు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కోటప్పకొండపై వందే మాతరం ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభించారు. కోటప్పకొండపై ఏర్పాటు చేసిన వికసిత్ భారత్, పల్నాడు జిల్లా పురోగతి, వందే మాతరం 150 సంవత్సరాల ఫోటో ఎగ్జిబిషన్లో దేశ స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పలు ఛాయాచిత్రాలను పొందుపరిచారు. పల్నాడు జిల్లా సాధించిన పురోగతి, గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. దీనితో పాటు త్రివర్ణ పతాకం, వందే మాతర గీతానికి సంబంధించిన నేపథ్యాన్ని వివరించేలా చిత్రాలను ఏర్పాటు చేయడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చరిత్రకు సంబంధించిన సమాచార ప్రదర్శనలను ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పరిశీలించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనకు వస్తున్నారు. అలాగే శ్రీ షిరిడి సాయిబాబా తోలుబొమ్మల ప్రదర్శన వినోదాత్మకంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు.
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మెగా నేవల్ ఈవెంట్స్లో భాగంగా మిలాన్ 2026 విశాఖ సాగర తీరంలో హార్బర్ ఫేజ్ విన్యాసాలు అత్యంత కీలకంగా సాగుతున్నాయి. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, గగనతల దాడులను అడ్డుకోవడం, సముద్రంలో ఆపదలో ఉన్న వారిని రక్షించే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లపై ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆర్కే బీచ్ రోడ్డులో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్లో భారత నౌకాదళంతో పాటు పలు విదేశీ నౌకాదళాల బృందాలు, సైనిక బ్యాండ్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, యుద్ధ విమానాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. విశాఖ తీరంలో అంతర్జాతీయ ప్లేట్ రివ్యూ మిలాన్ 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎన్ఎస్ సాముద్రిక వద్ద ఏర్పాటు చేసిన మిలాన్ విలేజ్ను తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా ప్రారంభించారు. అనంతరం మిలాన్ విలేజ్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్లను సందర్శించి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారి నావికాదళం అతిపెద్ద అంతర్జాతీయ ప్లేట్ రివ్యూ మిలాన్ IONS కార్యక్రమాలు నిర్వహిస్తోందని, 18వ తేదీ జరిగే ప్లేట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో 71 యుద్ధ నౌకలతో పాటు 50 ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. That commences with the presidential banquet on the 17th of February. This is followed by the International Fleet Review on 18th of February, where the Honorable President will review about 71 ships in 6 columns, and these will comprise 19 foreign warships and 45 ships of the Indian Navy. And in addition to that, we have ships from the Coast Guard, the Shipping Corporation of India. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆకర్తిపాలెంలోని శ్మశాన వాటికలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం 1,25,00,000 రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. శ్మశాన వాటికలో చెట్లు, బూడిద గుట్టలు, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్మశాన వాటికలను కైలాస వనాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ఈ యొక్క శ్మశాన వాటికల్ని కైలాస వనంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా CSR ఫండ్స్ ONGC ద్వారా మరి ఈవేళ 75 లక్షల రూపాయలు CSR నుండి, అదేవిధంగా బయో ఏదైతే ఫార్మా కంపెనీ హైదరాబాద్ జగదీష్ గారు వారు ఒక 50 లక్షల రూపాయలు, ఈరోజు 1,25 లక్షల రూపాయలతోటి మరి ఈరోజు ఆగర్తిపాలెం, మరి వడ్లవానిపాలెం, పోలపల్లి, ఎలమంచిలి, దొడ్డుపట్ల సంబంధించినటువంటి శ్మశాన వాటికలను ఆయా గ్రామస్తులతో కలిపి శ్రమదానం చేస్తూ ఈరోజు ఈ యొక్క శివరాత్రి. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజైన ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణలతో భక్తులు రథం లాగగా స్వామివారి రథయాత్ర 4 మాడ వీధుల్లో మహావైభవంగా సాగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? RBI అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి.
సిలబస్లో వచ్చిన మార్పుల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ తనిఖీ అధికారి ఆర్ సురేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 30 మండలాల్లో 71 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను 40,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. ఈ నెల 13వ తేదీ నుండి హాల్ టికెట్స్ ఆయా కళాశాలల్లో ఇస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులకు గురి చేస్తే తమను సంప్రదించాలని సూచించారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు మనకి మొత్తం నెల రోజుల పాటు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంతకుముందు మనకి ఒక 12-14 రోజులు మాత్రమే జరిగాయి. సిలబస్లో వచ్చిన మార్పుల సందర్భంగా మనకి ఈసారి నెల రోజుల పాటు జరుగుతాయి. అందులో పరీక్షలు మాత్రం ఒక 23 డేస్ అనేవి మనకి జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే మొత్తం మన జిల్లాలో 71 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 71 కాలేజీల్లో మనకి పరీక్షలు విద్యార్థులు రాయడం మనకి జరుగుతుంది. అన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరాలు కూడా మనకి ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరా బంజారా జాతిని చీకటి నుండి వెలుగులోనికి నడిపించిన మహోన్నత శక్తి, విప్లవ చైతన్యమూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఆయన జన్మస్థలమైన రామ్జీ నాయక్ తండాలో 287వ జయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. నేటి నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండా సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించిన పవిత్ర భూమి. భీమానాయక్ ధర్మణిభాయ్ పుణ్యఫలంగా జన్మించిన సేవాలాల్ తన జీవితాంతం బంజారాల సంక్షేమం కోసం అంకితం చేశారు. నాడు బ్రిటిష్ పాలకులు బంజారాలను నేరస్తులుగా ముద్రవేస్తే వారికి అహింసా మార్గాన్ని బోధించి సంచార జీవనాన్ని వదిలి స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. గత ఏడాది మహారాష్ట్రలోని ఆయన సమాధి ఉన్న పోహ్రా దేవిగఢ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సేవాలాల్ సేవలను కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని ప్రధాని ప్రశంసించారు. రామ్జీ నాయక్ తండాలోని ఈ దేవాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ముందుగా బోగ్ అనే యజ్ఞశాల కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం వద్ద గుర్రంపై స్వారీ చేస్తున్న సేవాలాల్ మహారాజ్ విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఆలయం ఎదురుగా ఉన్న కాలోకుండు బావి వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో జలహారతిని నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి మాలధారణ చేసి ఇరుముడితో ఇక్కడికి తరలివస్తారు. మాతా శ్రీ జగదంబ మాత అమ్మవారి వార్షికోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. తరువాత 14వ తేదీ ఉదయాన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారికి విశేషమైన అభిషేకాలు, నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి స్వామివారిని ప్రత్యేకంగా కొలువు తీర్చడం జరుగుతుంది. అప్పటికి ఆ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు విశేషమైన రకరకాల రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదంబామ్మ వారి దీక్ష 41 రోజు పూర్తి చేసుకొని వారు ఇరుముళ్లతో సేవాగఢ్ బయలుదేరి అందరూ చేరుకుంటారు. రవాణా సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, వచ్చిన భక్తులకి టాయిలెట్స్ సదుపాయాలు కానీ, బారికేడ్స్ సదుపాయం కానీ, కరెంట్ సదుపాయం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా తీసుకున్నామండి. బంజారా సంస్కృతిని, ఆచారాలను కాపాడుకుంటూ సేవాలాల్ చూపిన మార్గంలో నడవటమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి. 3 రోజుల పాటు జరిగే ఈ జయంతి ఉత్సవాలు మారుమూల తండాల్లో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. డాక్టర్ ఒకచోట, చికిత్స పొందుతున్న వ్యక్తి మరొక చోట, మధ్యలో 1000 కిలోమీటర్ల దూరం. అయినా సరే అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీ విజయవంతమైంది. ఢిల్లీలోని హాస్పిటల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. గుజరాత్ నుండి డాక్టర్లు రోబోటిక్ చేతులను నియంత్రిస్తూ ఢిల్లీలో ఉన్న వ్యక్తికి టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఈ సర్జరీ కోసం అత్యంత శక్తివంతమైన రోబోటిక్ వ్యవస్థను వినియోగించారు. హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా కేవలం కొన్ని మిల్లీ సెకన్ల వ్యవధిలో డాక్టర్ ఇచ్చే కమాండ్స్ రోబోటిక్ చేతులకు చేరేలా ఏర్పాటు చేశారు. 24 గంటల వ్యవధిలో ఈ విధానంలో విజయవంతంగా సర్జరీ చేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని మారుమూల ప్రాంతాల్లో ఉన్న బాధితులు కూడా నిపుణులైన డాక్టర్ల సేవలను పొందవచ్చు. మహాశివరాత్రి పర్వదినం వేళ గుజరాత్లోని సూరత్ నగరంలో ఒక కుటుంబం
నెయ్యిపై చిత్రాలను రూపొందిస్తున్నారు. సూరత్ నగరానికి చెందిన ప్రకాష్ భాయ్ జరీవాలా కుటుంబం మహాశివరాత్రి రోజున చిత్రలేఖనాన్ని ప్రారంభించారు. గడ్డ కట్టిన నెయ్యి పొరలను కాన్వాస్గా మార్చుకొని వాటిపై శివపార్వతుల చిత్రాలను వీరు ఆవిష్కరిస్తారు. నెయ్యిపై పెయింటింగ్ వేయడం అనేది చాలా సవాలుతో కూడుకున్న పని. ఒక తప్పు దొల్లినా దాన్ని సరిదిద్దడం అసాధ్యం. అందుకే అత్యంత జాగ్రత్తగా ప్రతి గీతను వీరు గీస్తారు. నెయ్యిని ఒక పద్ధతిలో పొరలు పొరలుగా అమర్చి అది చిత్రానికి అనుకూలంగా మారే వరకు వేచి చూస్తారు. ఇండోర్లోని గాంధీ హాల్లో మనీ మేళా ప్రదర్శనలో అరుదైన నాణ్యాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ 16 మహాజానపదాల కాలం నాటి నాణ్యాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల నుండి నాణ్యాలు సేకరించేవారు, చరిత్రకారులు వివిధ నాణ్యాలను, నోట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, పరిశోధకులకు, విద్యార్థులకు ఒక విద్యా వేదికగా కూడా నిలిచింది. గోవాలో 5 రోజుల పాటు సాగే సంగీత, నృత్య, సాంస్కృతిక మహోత్సవం వివా కార్నివాల్ 2026 మోర్జిమ్లో అట్టహాసంగా ప్రారంభమైంది. గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ కౌంటే ఈ వేడుకలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది కార్నివాల్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. పర్యావరణ హితంగా ఎటువంటి ఇంధన వాహనాలు లేదా భారీ సౌండ్ సిస్టమ్స్ లేకుండా కేవలం గోవా సాంప్రదాయ సంగీతం, జానపద నృత్యాలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. స్థానికులతో పాటు వేల సంఖ్యలో పర్యాటకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. Carnival is one of the most important festival of Goa, celebrated right from the day of independence. The day Goa got liberated, we have been celebrating. అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నారు. 19 సంవత్సరాలలోపు పిల్లలకు వచ్చే క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి, క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లలకు తగిన మద్దతును ఇవ్వడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బ్లడ్ క్యాన్సర్, మెదడులో కణితలు, శరీరంలో అవయవాల వాపు వంటివి చోటు చేసుకున్నప్పుడు, ముఖ్యంగా నిరంతర జ్వరాలు, బరువు తగ్గడం, అలసట, గాయాలు లేదా అసాధారణ వాపు లాంటివి, తద్వారా చికిత్స చేయించి ఈ క్యాన్సర్ను గుర్తించవచ్చు. చికిత్స తీసుకుంటే కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 20వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్. మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. విశాఖ తీరంలో నౌకాదళం మిలాన్ 2026 కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.